శ్రీమద్భగవద్గీత. ఓం శ్రీకృష్ణ పరమాత్మనే నమః. 6వ అధ్యాయం ధ్యానయోగంలోని 20వ శ్లోకం. శ్రీ భగవాన్ ఉవాచ యత్రో పరమతే చిత్తం నిరుద్ధం యోగ సేవయా యత్ర చైవాత్మనాత్మానం పశ్యన్నాత్మని తుష్యతి. భావం: ధ్యానయోగ సాధనచే నిగ్రహింపబడిన చిత్తము ఉపరతిని పొంది పరమాత్మను ధ్యానించుట ద్వారా పవిత్రమైన సూక్ష్మ బుద్ధితో ఆ భగవానుని సాక్షాత్కరింపజేసుకొని యోగి ఆ సచ్చిదానంద ఘన పరమాత్మయందే సంతుష్టుడగుచున్నాడు. ఈ శ్లోక వివరణ: ధ్యాన యోగాభ్యాసం చేసిన యోగి మనస్సును నిగ్రహించి పరమశాంతిని పొందుతాడు. అతని నిర్మలమైన అలజడి లేని పరిశుద్ధమైన మనస్సుతో తన యొక్క అసలు స్వరూపమైన ఆత్మతో ఆత్మస్వరూపమును చూడగలడు. తనలో తానే అపరిమితమైన ఆనందమును పొందగలడు అని శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో పలికెను.